కాశీ జ్ఞానవాపి లోపట పూజలకు అనుమతిస్తూ హిందువులు పూజ చేసుకోవచ్చు అనేదైతే వారణాసి కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఈరోజు ఇచ్చిందో దీన్ని మేము స్వాగతిస్తా ఉన్నాము. ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా ఇప్పటికే సర్వే పూర్తి చేసి అనేక విషయాలను కోర్టు ముందర పెట్టడం జరిగింది. ఆ సర్వే రిపోర్టు కూడా పబ్లిక్ డొమైన్లో అందుబాటులో ఉంది. దేవీ దేవతల విగ్రహాలు లభ్యమైనవి, శివుడు లభ్యమైండు, అనేక రకాలైనటువంటి శాసనాలు లభ్యమైనవి. అది కాశీ అని దాని యొక్క చరిత్రకు సంబంధించినటువంటి శాసనాలు లభ్యమైనవి. అదేవిధంగా ఔరంగజేబు వేసినటువంటి శాసనం కూడా, మందిరాన్ని కూల్చిన అనేటువంటి శాసనం కూడా లభ్యమైపోయింది. అన్ని సాక్ష్యాధారాలు ఈరోజు కోర్టు ముందర ఉన్నాయి. ఖచ్చితంగా తుది తీర్పు హిందువుల పక్షాన వస్తుంది. జ్ఞానవాపి మసీదు కాదు, అది జ్ఞానవాపి అనేటువంటిది భవ్యమైనటువంటి మందిరము. దాని కింద సెల్లార్లున్నాయి. ఆ సెల్లార్లలో పుట్టినటువంటి దేవీ దేవతల విగ్రహాలు ఇప్పటికి కేవలం ఒక 3 సెల్లార్లు మాత్రమే పరిశోధన జరిపినరు. ఇంకా ఒక 10 సెల్లార్ల లోపల పరిశోధన జరపాల్సినటువంటి అవసరం ఉంది. భవ్యమైనటువంటి దివ్యమైనటువంటి కాశీ విశ్వనాథుని మందిరము పునర్నిర్మాణం జరిగి తీరుతుంది. తుది తీర్పు ఖచ్చితంగా హిందువుల పక్షాన ఉంటది. దేశం కూడా ఆశిస్తుంది. అయోధ్యలో రామజన్మభూమి మందిర పునర్నిర్మాణ తరహా లోపట కాశీ విశ్వనాథుని మందిరం పునర్నిర్మించుకోవాలి, మధుర శ్రీకృష్ణ మందిరం పునర్నిర్మించుకోవాలి. చట్టపరంగా ఉన్నటువంటి అన్ని అడ్డంకులను తొలగించుకొని న్యాయపరంగా రాజ్యాంగపరంగా కోర్టుల ద్వారా విజయం సాధించి ఈ యొక్క మందిరాల పునర్నిర్మాణం జరిపి తీరుతుంది ఈ జాతి.